పండిత పుత్ర పరమసుంట అనే ఒక సామెత అరులా. కాకపోతే ఇక పుత్రుడు కాదు, పుత్రిక. అయ్యనేమో మంచి మోతబారి నౌకరి, బిడ్డనేమో మొత్తం దొంగ పనే. దొంగ పని చేసిందా ఇంకేమో లంగ పని చేసిందా వనికేరక పడైపోను, కానీ దొంగ పని చేస్తూ పట్టుబడ్డది. ఇది ఏడంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మంచి మళ్ళీ ఆమె సినిమాలో కూడా నడుస్తాడు. రన్యారావు పేరు, రన్యారావు ఆమె పేరు. తండ్రి పేరేమో రామచంద్రరావు. మరి అయ్య ఏం పని చేస్తారు అనుకుంటున్నారు? మళ్ళా ఏదో ఆకులు ఈకోలు కాదు, ఏకంగా డీజీ పట్టాలి అయ్యా. ఇంకా చూడురే, అందుకోసం ముందుగా చెప్పిన పండిత పుత్ర పరమసుంట అని చిన్నగున్నప్పుడు ఎప్పుడో చెప్పే సార్లు. ఇదంగా ఆయమన్నోని కడుపులా కంగాలోని పుడతాడంట, కంగాలోని కడుపులో ఆయమన్నోని పుడతాడంట. అది గిదే కావచ్చు. మరి ఈమె దంద ఏం దంద చేస్తుంది? మరి ఇంత దొంగ పని ఏం చేస్తుంది అంటే, ఈమె భారతదేశంలో తక్కువ ఉంటుందట. మన దేశంలో ఉండాలంటే జరకు చిరాకు వస్తుందట. నెలకు 30 రోజులు ఉంటే 15-16 రోజులు దుబాయ్ పోయేస్తుందట. అంటే దినం తప్పించి దినం అన్నట్టు. రోజు మామూలుగా ఈ పట్టణకాయ ఇంకా పోయి వచ్చినట్టుంటే రోజు పోయి వచ్చినాం, కానీ ఫ్లైట్లో పోవాలి కాబట్టి ఒక రోజు టైం పడుతుందని ఇవాళ పోతుంది, రేపు ఎక్కుతుంది, మళ్ళీ ఓనాడు ఉంటుంది, మళ్ళీ పోతున్నాడు. ఇదే పని. మరి పోతుంది వస్తుంది, కానీ ఏమి తెస్తుంది అనుకుంటారా? పోయినప్పుడల్లా కిలోల కొద్దిగా బంగారం తెస్తుందట. కిలోల కొద్దిగా బంగారం తెస్తుందంటే ఎయిర్పోర్ట్కి రాగానే మళ్ళీ సపరేట్ గన్వేను. ఇప్పుడు డీజీపీ బిడ్డ అన్నప్పుడు మరి గా మాత్రం ప్రొడక్షన్ ఉండదా? ఓ కానిస్టేబుల్ సపరేట్ కానిస్టేబుల్ ఏనట. ఆమె ఇటు ఫ్లైట్ దిగి రాగానే కానిస్టేబుల్ వచ్చి మేడం నమస్కారం మేడం అనగానే పక్కపట్టిన పోలీసులు పడతారు. మా డిపార్ట్మెంట్లో ఉన్నట్టుంది అనుకొని సరే పోని సపరేట్ కూకుంటారట. ఏదో అనుమానం వచ్చింది అంటే పోలీసు వాళ్ళకు, ఈ దొరసారమ్మ పోయేటప్పుడు ఏదో డ్రెస్ మీద పోతుంది, కానీ వస్తప్పుడు మాత్రం ఎప్పుడు ఒకటే రకమైన డ్రెస్ వేసుకొని వస్తుందంటులా. వచ్చేటప్పుడల్లా నెలకు 15 సార్లు పోయి వచ్చినా కానీ 15 సార్లు అదే డ్రెస్ మీద వస్తుందట. ఆడ ఉన్న పోలీస్ అయినా కానీ అరే ఈమె బాగా అడగవచ్చిందా ఏం దుబాయ్లో పాడైపోను, రోజు పోయి వస్తుంది, మరి ఏం పని పోయి వస్తుంది, పోయి వచ్చినప్పుడల్లా ఒకటే డ్రెస్ వేస్తుంది అనుకొని చిన్న పోలీస్ ఆయన ఎంక్వైరీ చేసి చెక్ చేసిండట. చెక్ చేస్తే అలాగే నేను ఎవరనుకుంటున్నాను డీజీపీ బిడ్డని. నేను డీజీపీ బిడ్డ అన్నప్పుడు డీజీపీ బిడ్డని మళ్ళీ నేను మంచి ఏమైనా సినిమాలు తీస్తా, నేను ఒక నటిని, నన్ను గిట్ట ఇబ్బంది పెడతారా అని లొల్లి పెట్టిందట. నువ్వు డీజీపీ అయితే ఏ బిడ్డ అయితేందమ్మా, నువ్వు మరి 2 రోజులు కొనాడు పోయేస్తున్నావు దుబాయ్కి, మరి ఏం పని పోయేస్తున్నావు, ఏమైనా తెస్తున్నావు ఏందనుకో. ఆ పోలీస్ ఆఫీసర్ గట్టిగానే ఉన్నట్టుంది. కథ చెక్ చేస్తారు కల్లా నడుము చుట్టూ బంగారమేనట. ఆమె గుత్త మామూలు అందరి లెక్క మామూలు నడుము కాదు, బంగారం నడుము ఆమెది. ఆ నడుము చుట్టూ బంగారం వేసి తరాద లేచి జోకితే 14 కిలోలు వెళ్ళిందట బంగారం. మరి ఇవాళనే 14 కిలోలు తెచ్చిందంటే మరి ఇన్నిసార్లు పోయి వచ్చింది మరి దుబాయ్కి, మరి ఎన్ని కిలోల బంగారం తేవచ్చు? ఈ నెల నుంచి పోతుందో ఏమోనికన్నా ఎరకన్నా పాడాయి. నెలకు 15 సార్లు 16 సార్లు అడవిలో నీకు ఏం పని అమ్మా హీరోయిన్? మీ అయ్యా ఆయమన్న కొలువు. డీజీపీ అంటే రాష్ట్రం మొత్తంలో అదొక బ్రాండు, కానీ నీ బ్రాండ్ ఏంది? దొంగతనం. ఈ దొంగతనాలు లంగతనాలు చేసుకుంటా ఏం బతుకున్నావా అమ్మ హీరోయిన్ నువ్వు? నీ పుణ్యమాట మెయ్య ఏమంటారు ఇజ్జతి వస్తున్నట్టాడ. మళ్ళీ అయ్యా అంటే అయ్యా మళ్ళీ ఎట్టా మళ్ళీ సొంతమయ్యా కాదంటున్నావు, ముట్టరుగా గిట్నే మారుతాండ్రి అంటే మరి ఇక మరి 2వ బిడ్డనా ఏమో ఎటనో పాడే, మరి 2వ బిడ్డనా లేకపోతే 2వ సంతానం ఉంటుంది. ఇక డబ్బులలో పాడైపోయిన 12 రకాల ముచ్చట్టుంటాయి కానీ మనకేంది. కానీ అలా ఏమంటాడంటే నాకు దానికి ఏం సంబంధం తెలియదు, నాకు అసలు అక్కర్లేదు, కాకపోతే అయ్యనైతే అయ్యే కావచ్చు కానీ ఎటనో పరిసావా నేను ఆయన అంటుడు. కానీ ఏమో మాత్రం ఓళ్ళ పేరు చెప్పుకుంటుందంటే అలా అయ్యే పేరే. ఎయిర్పోర్ట్కు రాగానే పోలీస్ ఆయన వచ్చి కావాలంటుండంటే ఎవరైనా కానీ ఏమనుకుంటారు? నిజంగానే పోలీసు వాళ్ళు వచ్చి కావాలంటే ఇదంతా మన డిపార్ట్మెంటే కావచ్చు అనుకుంటారు. ఓ గిసోటి పని చేసుకుంటా 14 కిలోల బంగారం దొరికిందట. ఇక పోలీసు వాళ్ళు ఆగుతారా? కథ వాని చక్కగా నీ ఇల్లేడుందమ్మా అంటే చక్కగా కొనబడిన కొంపలు పోయిరట. ఆ కొంపలు దూరాడతారు కదా, ఆడ దగ్గర 2 కోట్ల రూపాయల బంగారం దొరికిందట. ఇక ఇంతే పని ఆమె పని, ఇంకేం లేదు. సినిమాలు పాడైపోయిన ఏదో పేరుకే హీరోయిన్ అంట. మరి అదే పేరు చెప్పుకొని చేసిందా హీరోయిన్, మరి లేకపోతే ఇంకే పని చేసి 5 హీరోయిన్ మనకు తెలియదు. కానీ 2 సినిమాలు ఏమో తీసిందట అంతే. రన్యారావు పేరు గూగుల్లో కొట్టు దొరుకుతుంది. రన్యారావు మన బెంగళూరు నటి అంటే తెలిసిపోద్ది. ఇగో గిసోటి పని. అందుకోసమనే ముందుగానే చెప్పిన పండిత పుత్ర పరమసుంట అన్నారు. కాకపోతే ఈడ పుత్ర కాదు పుత్రిక ఉన్నట్టుంది. ఇంకో గసోటి పని చేస్తుంది. గిట్ట విలాసాలకు బాగా అలవాటు పడ్డారు కొంతమంది అమ్మాయిలు. ఈ డబ్బుగల్ల పిల్లలు కానీ లేకపోతే ఆఫీసర్ల పిల్లలు కానీ, అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. కానీ ఒక గిసోటి పని చేసుకుంటూ పోతే ఒకనాడు కాకుంటే ఒకనాడన్నా దొరకరా? ఏదో పలాంతనం దొంగతనం అంటే ఎన్నడుకున్నా బయటపడుతుందట. ఎనుకో ముందో కాకపోతే కొద్దిగా 4 రోజులు అటు ఇటు కానీ అదైనా ఇదైనా ఎమ్మటే బయటపడుతుంది. ఒక గట్ట బయటపడి దొరికింది. చూడరు పక్కపోండి వీడియోలలో వస్తుంటుంది. ఎంత ముద్దుగా చూడరు, బొమ్మ పిల్లి ఉన్నట్టే ఉంది. చూస్తురుగా మంచిగా మన ఎట్లా కొరమట్టు ఉన్నట్టుంది అమ్మాయి. బయటెక్కలు ఎన్న పెళ్లి చేసుకొని భర్త కాడ పట్టుకొని ఇంత సంసారం చేసి
మీ తాతకు లేకపోతే అమ్మమ్మకు నాయనమ్మ దగ్గర ఇద్దరు పిల్లలకు అనేసి హాయిగా రాజేలేక తిరుగుతారు. ఇదేం పనులు అమ్మ లంగ పనులు అయింది దొంగ పనులు. జనాలు అయితే తూ తూ అంటారు ఆ కర్ణాటకలో ఉన్న వాళ్ళంతా. అరే అమ్మ డీజీపీ బీటెక్ గిసోటి పని చేస్తా అదుల్లా సిసి అయ్యకే చెడ్డ పేరు తెచ్చింది అయితే మరి ఉంటారు మరి. అందుకోసం మరి ఆయమన్న కడుపులో ఆయమన్నాడు పుట్టాడు, కంగాలని కడుపులో కంగాలు పుట్టాడట. ఆయమన్న కడుపులో కంగాలు పుడతాడు, కంగాలని కడుపులో ఆయమన్నాడు పుడతాడు అని పెద్ద మనుషులు అంటారు కదా. ఒక గది గిదే అన్నట్టు ఇక ఉంటా మరి.